హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రఫెల్ శారీ ఎలా కుట్టుకొని చూద్దాము. ముందుగా నేను నెట్ ఫ్యాబ్రిక్ అనేది మీషోలో ఆర్డర్ చేశాను. నేను 12 మీటర్స్ తీసుకున్నాను నెట్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసుకున్నాము. 12 మీటర్స్ని ఈ విధంగా నేను పేపర్ మీద చూపిస్తాను. ఇది మనకి శారీ లాగా 12 మీటర్స్ ఉంటుంది కదా. ఇదంతా మనకి విడ్త్ వచ్చేసి అంటే నెట్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 12 మీటర్స్ వచ్చింది మీషో నుంచి. ఇప్పుడు హైట్ వచ్చేసి మనకి 57 సెంటీమీటర్స్ వస్తుంది. 12 మీటర్స్ లెంత్, హైట్ వచ్చేసి మనకి 57 సెంటీమీటర్స్ ఉంటుంది. నేను అదే మీకు అర్థమవడం కోసం నేను పేపర్ మీద చూపిస్తున్నాను డీటెయిల్గా. ఈ 12 మీటర్స్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. మీరు కట్ చేసుకోవడానికి మీకు ఎలా అయితే ఈజీగా ఉంటుందో అలా ఫోల్డ్స్ చేసుకోండి హాఫ్కి. నేనైతే 15 లేయర్స్ వచ్చేటట్టు, అంటే మనకు వన్ సైడ్ 15 వస్తాయి. ఇంకా టోటల్ ఫోల్డింగ్ మీద లెక్కేసుకుంటే 30 వస్తాయి. 30 లేయర్స్ అండి. ఇలా మనం 12 మీటర్స్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? నేను అలా ఫోల్డ్ చేశాక ఎలా మనం డ్రా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం 12 మీటర్స్ని ఫోల్డ్స్ చేసుకున్నాం కదా. ఫోల్డ్స్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. నేను చెప్పాను కదా, టోటల్ 30 లేయర్స్ వచ్చేటట్టు నేను ఫోల్డ్ చేశాను. మన శారీకి నేను కొంచెం షార్ట్ పర్సన్కి కట్ చేస్తున్నాను. సో అందుకని శారీ లెంత్, మనకి శారీ హైట్ ఉంటుంది కదా, అది ఎంత హైట్ కావాలో అన్నది మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడైతే 35 సెంటీమీటర్స్ సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం శారీ అనేది ఉంది కదా, అది 6 మీటర్స్ తీసుకుంటున్నాం. ఓకే, మీకు అర్థం అవడం కోసం మనం ఫోల్డ్స్ ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను 6 మీటర్స్ తీసుకుంటున్నాను. 5.5 ఉంటే సరిపోతుంది కదా, బట్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి 6 మీటర్స్ తీసుకున్నాను. మన కింద కుచ్చు రావడం కోసం 12 మీటర్స్ అనేది తీసుకుంటాం. మనం ఇది రఫెల్ శారీ కాబట్టి, మన శారీ 6 మీటర్స్ కాబట్టి 12 మీటర్స్ అనేది రఫెల్ పెడతాము. బట్ కొద్ది కుచ్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, 12 మీటర్స్ కన్నా ఎక్కువ. ఇప్పుడు మనకు వచ్చేసి 35 సెంటీమీటర్స్ వచ్చేసి హైట్ కదా, శారీ హైట్ కావాలి మనకి. దాంట్లో నేను రఫెల్కి 7 సెంటీమీటర్స్ అనేది తీస్తున్నాను. 35 - 7 28 అండి. ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా క్లాత్ని. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో క్లాత్ ఫోల్డింగ్ చూపించాను కదా. ఇప్పుడు అలా ఫోల్డ్ చేసుకొని మనం ఏది ఎంత లెంత్ తీసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసాం కాబట్టి 57 సెంటీమీటర్స్ మనకి హైట్ వచ్చేసి. దాంట్లో మనకు కావాల్సిందల్లా 35 సెంటీమీటర్స్. 35 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు 35 సెంటీమీటర్స్లో మన రఫెల్ పెట్టడానికి 7 సెంటీమీటర్స్ అనేది కావాలి. ఆ 7 సెంటీమీటర్స్ కూడా నేను యాడ్ చేశాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా అలా క్లాత్ మీద డ్రా చేసుకోండి. ఈ రఫెల్ అనేది మనం 12 మీటర్స్ అనేది కట్ చేసుకుంటాము. చెప్తున్నాను కదా, ఇది 28 సెంటీమీటర్స్, ఇది 7 సెంటీమీటర్స్ అండి. మనం పైన నేను చెప్పాను కదా, లెహంగా అనుకున్నాం పై పార్ట్, అది మాత్రం 6 మీటర్స్ తీసుకోవాలి. మన ఫ్రిల్ మాత్రం 12 మీటర్స్ తీసుకోవాలి కన్ఫామ్గా. మీరు కుచ్చు ఎక్కువ పెట్టుకుంటే కనుక 24 మీటర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది మాత్రం 6 మీటర్స్ కన్ఫామ్గా తీసుకోవాలి. పైన మనకి చుట్టూ వస్తుంది కదా శారీ అనేది, అది 6 మీటర్స్ కన్ఫామ్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను మీకు క్లాత్ మీద చూపిస్తాను. మీకు అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్లో మనం కావాలంటే ఇంకో 12 మీటర్స్ తీసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా పార్ట్ ప్రజెంట్ అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఈ ఎక్స్ట్రా పార్ట్లో ఇంకో 7 సెంటీమీటర్స్ తీస్తానండి. నాకు ఫ్రిల్ అయితే ఎక్కువ కావాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక 12 మీటర్స్ తీసుకున్నాను కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్లో ఇంకో 12 మీటర్స్ తీసుకుంటాను. సో మనం క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. నేను మీకు అర్థమవడం కోసం నేను పేపర్ మీద చూపించాను కదా, సేమ్ అలాగే క్లాత్ మీద కొలతలు వేస్తున్నాను. ఇప్పుడు మనకి 54 సెంటీమీటర్స్ అనేది మనకి హైట్ వచ్చిందండి. బారు ఉంటుంది కదా మన శారీ బారు, అలాగా మనకి 54 సెంటీమీటర్స్ వచ్చింది. బట్ నాకు కావాల్సింది 35 సెంటీమీటర్స్. మీరు 35కి +7 యాడ్ చేయకండి, 35లోనే -7 చేసుకోవాలి. 35కి మళ్ళీ 7 యాడ్ చేస్తే మనకి కాలు కిందకు పోయి కాల్లో పడుతూ ఉంటుంది. సో అలా మాత్రం చేయకండి. 35 - 7 మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని కరెక్ట్గా దాంట్లోనే -7 చేయాలి. చూపించాను కదా మీకు 57 సెంటీమీటర్స్ వచ్చింది. ఇదిగోండి మనం ఇక్కడ 57 సెంటీమీటర్స్ అని రాసుకున్నాం కదా ఈ లెంత్. అది మనకు కావాల్సిందల్లా 35 సెంటీమీటర్సే కాబట్టి నేను 35 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ 35లో మనం 7 మీటర్స్ అనేది మైనస్ చేయాలి. నేను ముందుగానే చెప్తున్నాను కదండి, ఇది నేను షార్ట్ పర్సన్కి అనేది చేసి చూపిస్తున్నాను. సో అందుకని 35 సెంటీమీటర్స్. నార్మల్ పర్సన్స్కి అయితే కొంచెం హైట్ ఎక్కువే పడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి హైట్. ఇప్పుడు మీరు హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి, లెంత్ అంతా మీకు సరిపోతే, ఇప్పుడు మనం 6 మీటర్స్ తీస్తున్నాం కాబట్టి శారీ చుట్టుకోవడానికి మీరు మిగతా 6 మీటర్స్లో ఈ ఫ్రిల్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 35 - 7 చేసుకుందాం. 28 రావాలి. 28 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 28 స్ట్రైట్గా, అలాగే 35 స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే బెల్ సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. నేను ఎక్స్ట్రా పార్ట్ అన్నాను కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్లో ఇంకో 7 సెంటీమీటర్స్ అనేది నేను తీసుకుంటున్నాను ఫ్రిల్ ఎక్కువ రావడం కోసం. ఓకేనా? మీకు ఫ్రిల్ నార్మల్గా చాలు అనుకున్న వాళ్ళు 12 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే 24 మీటర్స్ తీసుకున్నాను. ఇదిగోండి మనం 28 మార్క్ చేసుకున్నాం కదా, ఆ 28ని కట్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా మనం 7 కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఆ 7ని కూడా 28 + 7 టోటల్ మన లెంత్ అంతా 35 అనేది వచ్చేస్తుంది. సో ఈ 2 అనేది కట్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి, మరియు లైక్ చేయండి. నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం వీటిని కట్ చేసేసుకుందాం. చూసారు కదా, మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా పార్ట్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 7 సెంటీమీటర్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రిల్ కోసం, ఆ ఫ్రిల్ను మన శారీ చుట్టూ అది కూడా తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 7 సెంటీమీటర్స్ అనేది నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ 28 పెట్టాం కదండి, ఆ 28లో 6 మీటర్స్ వరకు తీసుకొని కట్ చేసుకోండి. ఇది మనం టోటల్ 12 మీటర్స్ వస్తుంది. ఈ ఫ్రిల్ ఉంది చూసారా, ఇది మాత్రం కన్ఫామ్గా 12 మీటర్స్ ఉండాలి. ఇప్పుడు నేను 7 అనేది 12 మీటర్స్ తీసుకున్నాను. 28 సెంటీమీటర్స్ అనేది 6 మీటర్స్ తీసుకున్నాను. ఎక్స్ట్రా పార్ట్ అనేది పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసుకొని. నేను క్లారిటీగా చూపిస్తున్నానండి. ఇంకేమన్నా ఉంటే డౌట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏమన్నా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ శారీ మొత్తాన్ని కుట్టేసుకోవాలి. చెప్పాను కదా మీకు ఇందాక, నాకైతే
24 మీటర్స్ కావాలి అని నేను ఇంకో 7 సెంటీమీటర్స్ది 12 మీటర్స్ కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకున్నాను. టోటల్ మనకి 24 మీటర్స్ రఫిల్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో మీరు కుచ్చు అనేది ఫుల్గా పెట్టకూడదు, లాస్ట్లో కొంచెం అనేది వదిలేయాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కొంచెం వదిలేసి కుట్టేసుకోండి. డబుల్ కుట్టేసుకోవడానికి మనకి లాస్ట్లో ఈజీగా ఉంటుంది. సైడ్లో రఫిల్ పెట్టుకోవడం వల్ల మనకి సైడ్ పడిపోతున్నట్టు ఉంటుంది. సో ఇలాగా కుచ్చు పైకి వచ్చేటట్టు చూసుకొని పైన ఒరిజినల్ క్లాత్ మీద పడకుండా నీట్గా కుట్టుకోండి. మీరు ఈ రఫుల్ కుచ్చు అనేది నేను కొంచెమే పెట్టాను కదా, మీకు ఇష్టం ఉంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. హైట్ అనేది నేను 1/2 ఇంచే ఉంచానండి. మీకు రఫిల్ ఎక్కువ పైకి రావాలి అనుకుంటే కొద్దిగా 1 సెంటీమీటర్ దాకా కూడా పెట్టుకోవచ్చు. నేను 1/2 సెంటీమీటరే పెట్టాను. నేను షార్ట్ పర్సన్కి అన్నాను కదా, అప్పుడు తన ఫేస్కి తగలకుండా నేను 1/2 సెంటీమీటర్ పెట్టాను. ఇలా మనం మొత్తం డబుల్ కుట్ వేసేసుకోవాలి. అంతే, మన రఫిల్ శారీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.